ఆయువన్న వార్త ఒకటి వచ్చింది. నోట్ల కట్టల వీడియోలు డిలీట్ చేయండి. ఢిల్లీ పోలీసులకు ఉన్నతాధికారుల ఆదేశం. ప్రమాదం జరిగిన రోజు నన్ను లోపలికి రానివ్వలేదు. నాడు అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ వాంగ్మూలం. జస్టిస్ వర్మ ఇంటికెళ్ళి పరిశీలించిన ఢిల్లీ పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలంటూ వేసిన పిల్పై అత్యవసర విచారణకు నో అన్న సుప్రీంకోర్టు. రిజిజును కలిసిన అలహాబాదు హైకోర్టు లాయర్లు. మొత్తానికి ఇక మరి ఢిల్లీ జస్టిస్ యశ్వంత్ వర్మ ఇక మరి అగ్ని ప్రమాదం వార్త తెలియగానే అక్కడ చేరుకున్న పోలీసులు సగం గాలిన నోట్ల కట్టలకు సంబంధించిన పలు వీడియోలు తీశారని, కానీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాటిని తమ ఫోన్లో నుంచి డిలీట్ చేశారనే విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని ఉటంకిస్తూ రిపబ్లిక్ వార్తా సంస్థ ఒక కథనాన్ని వెలువరించింది. ఆ వీడియోల తాలూకు కాపీలు తీయొద్దని, వాటిని ఎవరికి పంపించొద్దని పై అధికారుల నుంచి వారికి కఠిన ఆదేశాలు వచ్చినట్టు అందులో పేర్కొంది. నిజంగానే ఉన్నతాధికారులు అలా డిలీట్ చేయాలని ఆదేశించి ఉంటే అది సాక్ష్యాధారాల ధ్వంసం కిందికి వస్తుందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఇక ఒక్కసారి మనము ఏం జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది దేశంలో ఏం జరుగుతుంది ఇట్లా తీసుకుందాం. దేశంలో ఏం జరుగుతుంది, ఇక ఢిల్లీ హైకోర్టు పెద్ద మనిషి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇక ఈ నోట్ల కట్టల సంగతి అది నాకు మొత్తమే తెలియదు. అది నా మీద కావాలనే కుట్రలు చేస్తున్నారు. ఇదంతా ఏదో రాద్ధాంతం, అసలు నాకు పట్టే లేదు, నాకు తెలియదు అనేది ఇప్పుడు ఈ పెద్ద మనిషి అంబాయం. లేదు ఎంత కథ, ఇది యథార్థంగా మనకు కనపడుతూనే ఉంది. అసలు మరి గింత జరిగినా ఈ నోట్ల కట్టల భాగవతము కాలి బూడిద ఈ రకంగా అయినా మరి గింత కథ జరిగినా ఎందుకు పట్టించుకుంటలేరు, ఏంది ఏం కథ అనేది ఇప్పుడు సుప్రీంకోర్టుకు నెడుంపర అనే ఒక న్యాయవాది మొర అయి మొత్తానికి ఈ కథ ఏందో బయట పెట్టాలని, పోలీసులతోటి ఈ కథ ఏందో నడిపియాలని సుప్రీంకోర్టుకు ఆయన పబ్బది పడితే ఇక దాన్ని చేద్దాం అన్నట్టుగా సుప్రీంకోర్టు నానబెడుతుంది అనేది ఇప్పుడు తెర మీదకి వస్తున్న ముచ్చట. మరి ఏంది ఏం కథ, ఇంతవరకు ఈయన మీద మార్చి 14 తారీఖున కథ జరిగితే వారం రోజుల పాటు ఎట్లాగా మీరు మళ్ళీ 21 తారీఖు నాడు ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయకుండా మళ్ళా ఏదో త్రిసభ్య కమిటీ అని మళ్ళా ఏదో కథ చేసి చేస్తుర్రు. అసలు వాళ్ళకి ఎక్కడిది అధికారము ఆ సభ్యులకు అనేది ఈ నెడుంపర కుండబద్దలు కూడా చెప్పుకొస్తుండు. ఇది ఈయన విచారణ చేసే అధికారం ఆ ముగ్గురికి ఎవరు ఇచ్చిర్రు, అసలు వాళ్ళకి ఎట్టుంటుంది అనేది ఇప్పుడు ఈ నెడుంపర ఈ న్యాయవాది ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. మరి భారీగా నగదు నోట్ల కట్టలు గాలినాయి కాబట్టి ఇది భారత న్యాయ సంహిత ప్రకారము ఇది కాగ్నిజబుల్ అని నేరంగా పరిగణించవచ్చు అనే ముచ్చట కూడా మరి అలా యశ్వంత్ వర్మ మీదకి అనేక సోషల్ మీడియా రామబాణాలు సూడిపెట్టినాయి. ఈ నెడుంపర అనే న్యాయవాదికి కొంత మద్దతు ప్రకటిస్తుర్రు అనేది కూడా తెర మీదకి వస్తుంది. ఈయన నాకు సంబంధమే లేదు, అసలు నాకు వచ్చే లేదు అనేది
ఇప్పుడు యశ్వంత్ వర్మ నా మీద ఏదో కుట్ర చేస్తున్నారు అనేది ఇప్పుడు ఆయన వాదన అయితే, ఇక అసలు ఇక్కడ ఏదైతే జరిగిన ఈ ఉద్దారక ఉందో, నోట్ల కట్టల కథ ఉందో, ఇట్లా ఈ పోలీస్ కమిషనర్ సంగతి ఏంది, ఈ అగ్నిమాపక ముఖ్య కార్యదర్శి ఆయన ఉండు అతుల్ గారుగా ఏదో ఉంది, ఈ ముఖ్య అగ్నిమాపక వ్యవహారం పెద్ద మనిషి పోలీస్ కమిషనరు, అసలు ఈ అగ్నిమాపక ముఖ్య కార్యదర్శి ఒకసారి నోట్ల కట్టలు కాలినాయి అనుడైంది, మరి నేను అనలేదు అనుడైంది, ఇదో కథ బయటకు వస్తుంది. పోలీస్ కమిషనరు మరి కన్ను మూసుకుపోయినట్టుగా ఎందుకు, అసలు ఏం పచ్చిపరన్నట్టుగా ఎందుకు చేస్తుర్రు అనేది కూడా ఇప్పుడు ఇది తెర మీదకి వస్తున్నది. మరి ఎట్లా ఏంది ఏం కథ, మరి ఇంత ఘోరం జరిగిపోతుంది, న్యాయ వ్యవస్థ మీద రాను రాను అసలు జనాలకు నమ్మకం లేకుండా అయిపోతుంది. మరి ఇవాళ పెద్ద మనుషులే ఇవాళ న్యాయం చెప్పే గొంతే మరి గా రకంగా ఈడ నోట్ల కట్టల అడ్డు తగులుతుందంటే మరి ఏం జరుగుతున్నట్టు, ఈ సమాజం ఎక్కడ పోతున్నట్టు, ఈ దేశంలో ఏం జరుగుతున్నట్టు, ఈ దేశం ఎక్కడ పోతున్నట్టు అనేది ఇప్పుడు మరి తెర మీదకి వస్తుంది. ఇక మరి ఇది ఏదో 2010లో న్యాయ ప్రమాణాల ఏదో బిల్లు ఉంది, దీన్ని ఇప్పుడు చట్టంగా చేయాలి. మొత్తానికి కేంద్ర సర్కారు కొద్దిగా చొరవ చూపాలి, అసలు ఈ యశ్వంత్ వర్మ కథ ఏందో బయట పెట్టాలి అనే దాని మీద ఈ నెడుంపర దండలాడుతుండు. దానికి సుప్రీంకోర్టు కొంచెం అటు ఇటు నానబెడుతున్నట్టుగా, కొద్దిగా కచ్చపెచ్చ వ్యవహారం చేసినట్టుగా, తిరస్కరించినట్టుగా మరి కథ వినపడుతుంది. చూడాలి రేపు ఈ నోట కట్టల కథ ఇంకా ఏడికి దారి తీస్తుంది, ఏంది ఏం కథ అనేది మనము ముందు చూద్దాం.